నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చడంతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేశారు. అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి ప్రభుత్వ ప్రక్రియలను సులభతరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 11 రకాల కీలక సేవల్లో అనవసరమైన విధి విధానాలను కుదించి వాటిని సరళీకరిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను సులభంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ఆన్లైన్ పోర్టల్ తో పాటు మన మిత్ర వాట్సాప్ ద్వారా ప్రత్యేక సేవలను ప్రారంభించాలని సూచించారు. కేవలం టెక్స్ట్ మెసేజ్లే కాకుండా వాయిస్ మెసేజ్ల రూపంలో వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశిస్తూ కార్యదర్శులు నెలకు 3 రోజులు, శాఖాధిపతులు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు పర్యటించాలని గడువు విధించారు. రాష్ట్రంలో సుమారు 3000 ప్రాంతాల్లో ఉన్న మొబైల్ నెట్వర్క్ సమస్యలను రాబోయే 3 నెలల్లో పరిష్కరించాలని స్పష్టమైన డెడ్ లైన్ విధించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్నటువంటి నవచేతన కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 33,949 మంది పిల్లలకు స్క్రీనింగ్ పూర్తి చేశామని అధికారులు వివరించారు. ఈ సమీక్ష సమావేశానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రతినిధులు కూడా హాజరయ్యారు. వారికి పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీల వినియోగాన్ని ఐటీ కార్యదర్శి వివరించగా, CII గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ పరిపాలన సంస్కరణలతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1వ తేదీ నుండి 5 రోజుల పాటు 4 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఆయా జిల్లాలోనే బస చేయనుండటం విశేషం. జూలై 1న నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పెంచిన పింఛన్ల పంపిణీతో తన పర్యటనను ప్రారంభించి అనంతరం తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి జూలై 2వ తేదీన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం తిరుపతిలో జరిగే జిఎస్డిపి కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ కు హాజరవుతారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు కూడా పాల్గొననున్నారు. ఈ పర్యటనలో అత్యంత కీలక ఘట్టంగా జూలై 3వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాయిరాళ్ల పల్లెలో రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి స్టీల్ ప్లాంట్ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు బయలుదేరి వెళ్తారు. జూలై 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు కుప్పంలోనే బస చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. నియోజకవర్గ ప్రజలతో స్వయంగా మమేకమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ విధంగా 5 రోజుల పాటు సాగే ఈ విస్తృత పర్యటన ద్వారా రాష్ట్రంలో సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏకకాలంలో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు స్పష్టమవుతోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.